Hello and hi friends, welcome back to Krishna's tutorials. In this video, there is an important update for you. So TS LAWCET and PGLCET 2021 results 7th September 2021 రోజు వస్తాయని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దట్ వాజ్ based on the article published in the ఈనాడు న్యూస్ పేపర్. ఓకే, సో ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ ఆధారంగా మనం రేపు అంటే 7 తారీఖు రిజల్ట్స్ వస్తాయని అయితే చెప్పుకున్నాం. కానీ రిజల్ట్స్ డిలే అవ్వచ్చు, పోస్ట్పోన్ అయ్యాయి అని చెప్పేసి మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో నేను హెల్ప్లైన్ కాల్ చేసి అడిగాను, కనుక్కున్నాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే 7th September 2021 రోజు రిజల్ట్స్ రిలీజ్ కావండి, 10th లోపు ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు అని చెప్పారు. అంటే 8th రోజైనా కావచ్చు, 9th రోజైనా కావచ్చు, ఈవెన్ 10th రోజైనా కావచ్చు, లేదా ఇంకా డిలే కూడా కావచ్చు. సో ఈ నేపథ్యంలో మనకు ఈ రిజల్ట్స్ విషయంలో ఒక క్లారిటీ అనేది లేకుండా పోయింది. సో అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయలేదు లేటెస్ట్ అప్డేట్స్లో. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ డౌన్లోడ్ చేసుకొని చూసినా కూడా అందులో మీకు దానికి సంబంధించినటువంటి డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో ప్లీజ్ బీ పేషెన్స్ అండి. సో పేషెన్స్గా ఉండండి, రిజల్ట్స్ వస్తుంది కంపల్సరీ. సో ఇక 12th పాయింట్లో చూడండి, అనౌన్స్మెంట్ ఆఫ్ ఫైనల్ కీ అండ్ టెస్ట్ ఎంట్రన్స్ రిజల్ట్స్ విల్ బీ నోటిఫైడ్ లేటర్ అని చెప్పేసి ఉంది. బట్ ఈనాడు పేపర్లో మాత్రం అలా పబ్లిష్ చేశారు. సో వెయిట్ చేయండి, రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో